ఓం నమో వెంకటేశాయ. కారణమత్స్యాదిరూపా క్రాంత త్రిభువన గోపా గోవింద గోవింద. అవతార కథాంగృణామి భోః అవమానాయ విపర్యయస్య హి అవతీర్య హృది త్వమాస్వభోః అవమన్యేన సమాన వృక్షగం అని అక్రూరస్తుత శుభ్రసుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థన. ప్రత్యూహగణనాశాయ ప్రత్యూషే స్మర్యరూపిణే ప్రత్యాసన్నాయ దేవాయ శ్రీగణేశాయ తే నమః. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుచిస్మిత వికాసాయ శుచిత్వాదివిధాయినే శుచౌ మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణ ఔషధవరాయ చిరోపయుక్తం వ్యాసప్రసూతశుకవైద్యవరైశ్చ సూక్తం ఆధ్యాదిదోషవినివారణకార్యశక్తం వైద్యాలయం విశతభాగవతం నిషక్తం. శ్రీ గురుభ్యో నమః. అక్రూరుడు పరమాత్మను స్తుతి చేస్తున్నాడు. ఆ స్తుతి చేయడంలో భాగంగా చాలా పెద్ద పెద్ద విషయాలే చెప్పాడు. సత్వము రజస్సు తమస్సు గుణాలన్నాడు. ఆ గుణాలకి నీకు సంబంధం ఉందన్నాడు, లేదన్నాడు. ఆ గుణాలతో సంబంధం ఉన్న నీ రూపం ఒకటి ఉందన్నాడు, లేదా సాక్షి రూపం ఒకటి ఉందన్నాడు, అలాగే ఇంకొక రూపం ఉందన్నాడు, అంతర్యామి రూపం ఉందన్నాడు, అలా రకరకాల రూపాలు ఉన్నాయి అన్నాడు. అయ్యో దాన్ని మించి అసలు వీటన్నిటికీ సంబంధం లేనటువంటి శుద్ధ చైతన్య స్వభావమే నీది అని అన్నాడు. అబ్బో నీకు వ్యయం లేదన్నాడు, నువ్వు అవ్యయాత్మ అన్నాడు. అందులో నీలోనే మొత్తం సమస్త సంసారము నివిడి ఉంది, సమస్త సంసారానికి నువ్వే ఆశ్రయుడివి అని అన్నాడు. దాన్ని వివరించి చూపించాలి, దాన్ని సగుణంగా చూపించాలి అంటేనేమో అగ్నిర్మూర్ధ అని మొదలుపెట్టి విరాట్ పురుషుడు యొక్క రూపాన్ని చూపించాడు. మనం పక్కనే ఉన్నామని అనుకున్నాం కదా, ఆయనకి అక్రూరుడు పక్కనే మనం కూడా ఉన్నాము అని అనుకున్నాం కదా. అదేమయ్యా అంత పెద్ద పెద్ద విరాట్ పురుష రూపాన్ని అంత పెద్ద పెద్ద మాటలతో అంతర్యామి అని సాక్షి అని అంటే మాలాంటి వాళ్ళకి ఏమర్థమవుతుందయ్యా? మాలాంటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు కూడా ఒక మాట చెప్పాలి కదయ్యా అని మనం ఏమైనా అంటే, నిజమేనండి. పరమాత్మ యొక్క ఈ రూపం, శాస్త్రంలో చెప్పబడినటువంటి ఈ రూపం చాలా సంక్లిష్టమైన రూపం. ఆ రూపాన్ని మనసులోకి తెచ్చుకోవటం చాలా కష్టం. ఏంటి జగత్కారణ రూపం కానీ, అంతర్యామి రూపం కానీ, సాక్షి స్వరూపం కానీ, నిర్గుణ రూపం ఎంత కష్టమో దాదాపు ఇవన్నీ కూడా అంతే కష్టము. అందువల్లే పరమాత్మే రకరకాల రూపాలతో, మనకు అర్థమయ్యేటువంటి రూపాలతో దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చిన సందర్భాలనే అవతారాలంటారు. ఆ అవతారాలతో పరమాత్మ మనందరినీ అనుగ్రహించాడు అని మనకి చెబుతూ పరమాత్మను కూడా స్తుతి చేస్తున్నాడు. యాని యానీహ రూపాణి క్రీడనార్థం బిభర్షిః తైరామృష్టశుచో లోకాః ముదా గాయంతి తే యశః అని. అబ్బో యాని యానీహ రూపాణి, ఎన్నో రూపాలను ధరించి ఉన్నావయ్యా నువ్వు. క్రీడనార్థం, అది కేవలం నీ ఆటలో భాగం అన్నంత సునాయాసంగా ఆ రూపాలను ధరించావు. ఇహ ఈ భూలోకంలోనే బిభర్షి, రూపాలను ధరించి యోగ్యులకు కనిపించావు, యోగ్యులకు ఉపదేశం కూడా చేశావు, యోగ్యులను రక్షించడానికి ఆ రూపాలను వాడావు. ఆ విషయం చాలా ప్రసిద్ధంగా ఉంది. తైరామృష్ట శుచ, ఆ రూపాలు కిందకి దిగి వచ్చి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటే,
కష్టాల్లో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తుడిస్తే తైరామృష్ట శుచ, వాళ్ళ కన్నీళ్లు పోయి, వాళ్ళ కష్టాలు పోయి, వాళ్ళ శోకాలన్నీ దూరమయ్యి వాళ్ళు సంతోషాన్ని కూడా పొందారు. ముదా, సంతోషాన్ని పొందిన వాళ్ళు కృతజ్ఞులై గాయంతి తే యశ, నీ కీర్తిని వేనోళ్ళ పాడుతున్నారు, వేనోళ్ళ కొనియాడుతున్నారు. యాని యానీహ రూపాణి క్రీడనార్థం బిభర్షి తైరామృష్ట శుచో లోకా ముదా గాయంతి తే యశ. నువ్వు మానవులకు సంక్లిష్టమైనటువంటి విరాట్ పురుష రూపం కానీ లేదా అంతర్యామి రూపం కానీ అంత తొందరగా మనసులో ఎక్కదు అనే ఉద్దేశ్యంతోనే రకరకాల రూపాలను ధరించావు. ఆ ధరించేటప్పుడు కేవలం వాళ్ళ మనసుల్లోకి బొమ్మ మాత్రం వెళ్ళాలి అనే ఉద్దేశంతో మాత్రమే కాకుండా, ఈ లోకంలో ఎవరికైనా కష్టాలుంటే ఆ కష్టాలను పోగొట్టడానికి కూడా, యోగ్యులైన వాళ్ళ కష్టాలను పోగొట్టడానికి కూడా దిగివచ్చావు. యోగ్యులైన వాళ్ళకి ఆ రూపంతో ఉపదేశం చేయడానికి కూడా దిగివచ్చావు. కాకపోతే అది నీకు క్రీడంత సులువు. ఆటలాడటం ఎంత సులువు ఆ పిల్లవాడికి, నీకు అంత సులువు. అంత సులువుగా ఈ రూపాలను నువ్వు ధరించావు. ధరించి ఈ లోకంలో చాలామందికి కనిపించావు, చాలామందికి రక్షణ చేశావు, చాలామందికి ఉపదేశాలు చేశావు, చాలామందికి జ్ఞాన సంపాదన కూడా చేసి పెట్టావు. వాళ్ళందరూ వాళ్ళ స్థాయులను బట్టి ఆమృష్ట శుచ, వాళ్ళ శోకాలను పోగొట్టుకున్నారు. ఎవరి రక్షణార్థమైతే నువ్వు దిగావో వాళ్ళు ఆ రక్షణ దక్కేంత వరకు నానా కష్టాలు పడుతూ ఏడుస్తూ కూర్చున్నారు కదా, ఆ ఏడుపు తాలూకు కన్నీళ్ళని తుడిచావు. వాళ్ళ యోగ్యత అంతవరకు సరిపోతుంది. ఎవరైతే అజ్ఞానంలో మునిగిపోయి బాధపడుతూ ఉంటారో, శోకమోహాలతో బాధపడుతూ ఉంటారో, యోగ్యులై ఉంటారో అలాంటి వాళ్ళకి ఉపదేశం చేసి, ఆ ఉపదేశం ద్వారా వాళ్ళకు జ్ఞానం కలిగించి ఈ శోకమోహాలు అనేటువంటి పరమ మూల దోషాలను కూడా తొలగించి వాళ్ళకి శాశ్వతానందాన్ని కలిగించావు. వాళ్ళ స్థాయి అది. మధ్యలో ఉండే వాళ్ళ స్థాయి చెప్పనక్కర్లేదు. కింద స్థాయి నుంచి చివరి స్థాయి వరకు అందరికీ కావలసినటువంటి ఉపకారాలను ఆయా రూపాలతో నువ్వు చేశావు. అందువల్లే వాళ్ళు సంతోషం కొద్దీ నీ కీర్తిని గురించి మాకు చెబుతూ ఉంటే మేము కూడా విన్నాము, అవతార కథల్ని మేము కూడా విన్నాము అని పరమాత్మతో అక్రూరుడు చెప్తున్నాడు. మనతోనేమో ఒకవేళ పరమాత్మ యొక్క అంత పెద్ద రూపం, విరాట్ పురుష రూపం మనసులోకి ఎక్కకపోతే పరమాత్మకు సంబంధించిన ఏదైనా ఒక అవతార రూపాన్ని మనసులోకి ఉంచుకుని దాని నుంచి క్రమక్రమంగా ఎదుగుతూ మనసులోని కష్టాలను, మనసులోని సందేహాలను, మనసులోని శోకమోహాలను పోగొట్టుకోవచ్చు అని సలహా ఇస్తున్నాడు. యాని యానీహ రూపాణి క్రీడనార్థం బిభర్షి తైరామృష్ట శుచో లోకా ముదా గాయంతి తే యశ. ఆ అవతారాలను గురించే కొంచెం సంగ్రహంగా 6 శ్లోకాలలో చెప్తున్నాడు. 6 శ్లోకాలలో 5 శ్లోకాలు అవతార శ్లోకాలు, ఒకటేమో వ్యూహ శ్లోకం. ఆ శ్లోకాలతో చెప్తున్నాడు. నమః కారణమత్స్యాయ ప్రళయాబ్ధిచరాయ చ హయశీర్ష్ణే నమస్తుభ్యం మధుకైటభ మృత్యవే అని. నమః కారణమత్స్యాయ, ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటే, ఆ మన్వాదులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇబ్బందిని తొలగించుకోవటానికి వాళ్ళ దగ్గర సామర్థ్యం లేకపోతే వాళ్ళని కాపాడటానికి మత్స్య రూపంలో నువ్వు దిగి వచ్చావు. కారణ మత్స్యాయ. ప్రళయాబ్ధిచరాయచ, ప్రళయంలో సముద్రం ఉప్పొంగుతూ ఉంటే అందులో హాయిగా ఈదులాడావు. హయశీర్ష్ణే నమస్తుభ్యం, ఒకప్పుడు అంతకంటే ముందు, ఎప్పుడో సృష్టి ఆరంభం కంటే ముందు హయశీర్ష హయగ్రీవాకారంలో వచ్చి ఆ మధుకైటభులనిద్దరిని సంహరించి బ్రహ్మగారికి కావలసినటువంటి సృష్టికి దారిని చూపించావు. ఈ కారణమత్స్య రూపంలో ఉండే నీకు నమస్కారము, అలాగే హయగ్రీవ రూపంలో ఉండేటువంటి నీకు కూడా నమస్కారము అని నమః కారణమత్స్యాయ ప్రళయాబ్ధిచరాయ చ హయశీర్ష్ణే నమస్తుభ్యం మధుకైటభ మృత్యవే అనే ఈ శ్లోకంలో అక్రూరుడు గారు అంటున్నారు. యాని యానీహ రూపాణి క్రీడనార్థం బిభర్షి అని చెప్పాడు కదా, అంతా నీకు ఆటే అని. ఆ ఆట అనేటువంటి అర్థాన్ని కొంచెం లీలగా తీసుకొచ్చి ఈ ప్రతి శ్లోకంలోనూ గుచ్చాడు. నీకు నీళ్లలో ఈదులాడాలని కోరిక పుట్టినట్టుంది.
నీ స్థాయికి మామూలు నీటిల్లో అంటే చిన్న చిన్న గుంటల్లోనో, చెరువుల్లోనో, పెద్ద జలాశయాల్లోనో, నదుల్లోనో, వాటిల్లోనో ఈదులాడితే నీకేం చాలుతుంది? మామూలు సముద్రాలు కూడా నీకు చాలవు కదా. ప్రళయకాలంలో ఉప్పొంగేటువంటి సముద్రాల్లో ఈదితేనే అసలు నీకు ఆటకు ఆనుతుంది. అలా ఆటకు ఆనుతుందో అన్నట్లుగా మత్స్యరూపాన్ని ధరించి మరీ నువ్వు ప్రళయాబ్ధిలో ఆటలాడావు. అది నీకు క్రీడనే. మన్వాదువులను ఉద్ధరించటమే పని అయితే అది ఇంకో రకంగా కూడా చేయగలిగిన సామర్థ్యం నీకుంది కదా. ఒకే రకంగా చేయగలడు, ఇంకో రకం లేనే లేదు అనే మాట లేదు కదా. ఇంకో రకంగా కూడా చేసి ఉండేవాడివి. అప్పుడు ఎవడో రాక్షసుడు వచ్చాడు, ఆ రాక్షసుడిని సంహరించాలి అంటే దానికి కూడా ఈ మత్స్యరూపమే కావాలని నియమమేమీ లేదు. బహుశా అది క్రీడనం అయి ఉంటుంది, నీ ఆట అయి ఉంటుంది. ఆట కాబట్టి ఇలా ఎందుకు ఆడావు, అలా ఎందుకు ఆడావు అనే ప్రశ్న లేదు. ఆటల్లో ప్రశ్నలు లేవు. చిన్నపిల్లవాడు ఆడుకునేటువంటి ఆటల్లో ప్రశ్నలు ఏముండవు. కాబట్టి ప్రశ్న లేదు, నమస్కారం ఒక్కటే మిగిలింది అనే అర్థమే చెప్పాడు. అలాగే సృష్టి పూర్వం ఎప్పుడో ఆ శ్రీమన్మహావిష్ణువు యొక్క చెవిలోంచి మధువు కైటభుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు వచ్చి బ్రహ్మగారిని నానా ఇబ్బందులు పెడుతూ ఉంటే ఆ బ్రహ్మగారిని ఇబ్బంది పెడుతున్నటువంటి మధుకైటభుల్ని సంహరించడానికి నువ్వు హయగ్రీవావతారంలో దిగొచ్చావు. హయగ్రీవావతారంలోనే ఎందుకు దిగొచ్చావు అంటే గుర్రం మొహం తగిలించుకుంటే ఎలా ఉంటుంది అని అనుకున్నావో ఏమిటో. పిల్లలు మాస్క్ తగిలించుకుని ఆడుకున్నట్లుగా నువ్వు కూడా గుర్రం మొహం తగిలించుకుంటే ఎలా ఉందో చూద్దామని అనుకున్నావో ఏమో. చూసి వచ్చి ఆ రూపంలో వచ్చి ఆ మధుకైటభుల్ని సంహరించావు. ఈ మధుకైటభుల్ని సంహరించడానికి ఇదొక్కటే రూపమా, ఇదొక్కటే నీ దగ్గర ఉపాయమా ఆ నియమమేమీ లేదు. వేరువేరు ఉపాయాల ద్వారా కూడా నువ్వు చేసి ఉండగలవు. ఇది క్రీడనార్థం బిభర్షి అనే అర్థం వచ్చేటట్లే చెప్పాడు. నమః కారణమత్స్యాయ ప్రళయాబ్ధి చరాయ చ హయశీర్ష్ణే నమస్తుభ్యం మధుకైటభ మృత్యవే అని. అకూపారాయ బృహతే నమో మంథరధారిణే క్షిత్యుద్ధార విహారాయ నమస్సూకరమూర్తయే అని పైన రెండు అవతారాలని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. బృహతే అకూపారాయ, పెద్ద తాబేలు రూపంలో వచ్చావు నువ్వు. బృహతే చాలా పెద్దది. నమో మందరధారిణే, క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు క్షీరసాగర మథనానికి కవ్వం కింద మందర పర్వతం అనేటువంటి ఒక పెద్ద పర్వతాన్ని వాళ్ళు తీసుకొచ్చి దేవతలు రాక్షసులు మధ్యలో పెట్టినప్పుడు అది మునిగిపోకుండా, ఆ కవ్వం కిందకి మునిగిపోకుండా దాన్ని పైకెత్తి పట్టుకోవటానికి నువ్వే తాబేలు రూపంలో వచ్చి, కూర్మ రూపంలో వచ్చి దాన్ని పట్టుకుని ఉన్నావు. అకూపారాయ బృహతే నమో మందరధారిణే. అలాగే క్షిత్యుద్ధార విహారాయ నమస్సూకరమూర్తయే. భూమిని పైకెత్తడానికి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని ఎక్కడో పాతాళం కంటే కూడా కింద ఉండేటువంటి నీటిలో ముంచేస్తే దాన్ని ఆ భూమిని పైకి తీసుకురావటం కోసం క్షిత్యుద్ధార విహారాయ, విహరించుకున్నట్టుగా చాలా అలవోకగా భూమిని పైకి తీసుకొస్తూ శూకరమూర్తిగా వరాహావతారంలో నువ్వు వచ్చావు కదా. ఆ వరాహావతారంలో ఉండేటువంటి వరాహ విగ్రహంలో, వరాహ శరీరంతో ఉండే నీకు నమస్కారము అని ఈ శ్లోకంలో అంటున్నాడు. అకూపారాయ బృహతే నమో మంతరధారిణే క్షిత్యుద్ధార విహారాయ నమస్సూకరమూర్తయే అని. ఈ శ్లోకంలో కూడా క్రీడనార్థం అనే అంశాన్ని తీసుకొచ్చాడు. మందర పర్వతాన్ని పట్టుకోవటానికి ఈ తాబేలు రూపమే ఎందుకు ఎంచుకున్నావు? ప్రశ్న లేదు, ఈ ప్రశ్న లేదు. క్రీడనార్థం బిభర్షి. అందులోనూ అసలు భూమి మీద అలాంటి తాబేలుని ఎవరూ చూడలేదు అన్నంత పరిమాణంలో పెద్ద తాబేలు రూపాన్ని ఎందుకు ధరించావు? తాబేళ్లలో చిన్న చిన్న తాబేళ్లే కావు, పెద్ద పెద్ద తాబేళ్ళు ఉంటాయి. మనుషుల కంటే ఎత్తైన తాబేళ్లు కూడా కొన్ని చోట్ల ఉంటాయి. కానీ మనుషుల కంటే ఎత్తు మహా అయితే ఒక ఏనుగంత ఎత్తు తాబేళ్ళు ఉంటాయి. అలా ఒక పర్వతాన్నే భరించగలిగినంత పెద్ద తాబేలు రూపంలో బృహతే అకూపారాయ అనే తీరులో ఎందుకు వచ్చావు నువ్వు? క్రీడనార్థం బిభర్షి. ఇంకో రకంగా కూడా మందర పర్వతాన్ని ధరించగలిగి ఉన్నా సరే క్రీడనార్థం ఏవం బిభర్షి. అలాగే క్షిత్యుద్ధార విహారాయ, భూమిని పైకి తేవటము, హిరణ్యాక్షుని సంహరించడం అనేది నీకు లెక్క. ఆ భూమిని పైకి తేవటం అనేటువంటిది ఆటగా నువ్వు చేసావు. విహార అంటే ఆటగా ఆ పని చేశావు. పిల్లవాడు బంతిని పైకి తీసుకొచ్చినట్లుగా నువ్వు భూమిని పైకి తీసుకొచ్చావు. అందులోనూ పిల్లవాడైతే చేత్తో తీసుకొస్తాడు, నువ్వు ఇంకా ఉత్తమంగా నీ కోరల మీద పట్టి తీసుకొచ్చావు. క్షిత్యుద్ధార విహారాయ.
పైగా సూకరమూర్తయే. సూకరం అంటే మనం వరాహం లేదా పంది అనుకుంటాం కదా, ఆ శబ్ద వ్యుత్పత్తి మాత్రం పరమాత్మకే అందేటట్లుంది. శం కరోతీతి శూకర అని అసలు వ్యుత్పత్తి. శం అంటే అందరికీ సుఖాన్ని చేసేవాడు, సుఖాన్ని ఇచ్చేవాడు. ఆ శూకర అనేది కాస్త దంత్యం కింద మారిపోయి సూకర కింద మారిపోయింది. షా కాస్త సా అయింది. సంస్కృత భాషలో కొన్ని అక్షరాలు తారుమారవుతాయి. రా లా లేదా డా లా, అలాగే షా సా, ఈ రెండు కొన్నిసార్లు తారుమారవుతాయి. అంటే ఈ అక్షరం బదులు ఆ అక్షరం కూడా ఉచ్చరించడం న్యాయం అనేది అవుతుంది. వశిష్ఠ, వశిష్ఠ ఇలాంటి కొన్ని పదాలు ఉన్నాయి. అలాగే శూకర, సూకర ఈ రెండు పదాలు ఒకటే. శూకర అనే పదం తీసుకుంటే శంకరోతీతి శూకర, అందరికీ మంచి చేయాలి అనే తీరులో నువ్వు వచ్చావు. మంచి చేయటం కోసం వచ్చిన వాడివి. నీ యొక్క అవతార రూపంతో అందరి మనసుల్లోనూ ముద్రలు వేయాలి అనే ఉద్దేశంతో వచ్చిన వాడివి అని కూడా ఈ శ్లోకంలో చెప్పాడు. అకూపారాయ బృహతే నమో మందరధారిణే క్షిత్యుద్ధార విహారాయ నమస్సూకరమూర్తయే. నమస్తే అద్భుత సింహాయ సాధులోక భయాపహ వామనాయ నమస్తుభ్యం క్రాంత త్రిభువనాయ చ. నమస్తే అద్భుత సింహాయ, అద్భుతమైన సింహరూపంలో వచ్చితివాయే. సాధులోక భయాపహ, సాధువులు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ భయాన్ని పోగొట్టడం కోసం నరసింహ రూపంలో వచ్చితివాయే. సాధులోక భయాపహ. అలాగే వామనాయ నమస్తుభ్యం, వామన రూపంలో కూడా వచ్చితివాయే. క్రాంత త్రిభువనాయ చ, వచ్చిన వాడివేమో పొట్టిగా వస్తేవి, వచ్చిన తర్వాతేమో పెరిగిపోయి ముల్లోకాలను 2 అడుగులతో కొలిస్తేవి. ఈ 2 రూపాల్లో ఉండేటువంటి నీకు నమస్కారము. నమస్తే అద్భుత సింహాయ, అలాగే వామనాయ నమస్తుభ్యం అని అక్రూరుడు అంటున్నాడు. మళ్ళీ యథాప్రకారం క్రీడనార్థం బిభర్షి అనే విషయాన్ని తీసుకొస్తున్నాడు. ఎవరైనా సరే సింహం అంటే సింహంలా రావాలి. నువ్వు సింహంలా వచ్చావా? రాలా. అద్భుత సింహాయ, మనిషితో కలగలిసినటువంటి సింహంలాగా వచ్చావు. ఇలాంటి సింహాన్ని ఎవ్వరూ ఇంతకుముందు చూసి లేరు. ఎవ్వరూ చూసిన రూపమైతే కాదు, అదృష్టపూర్వమైన అద్భుతమైన రూపం ఇది. సింహం అనంటే ఆ సింహం ఎప్పుడూ అందరికీ భయాన్ని ఇస్తుంది. సింహం అంటే ఏంటో అందరికీ భయం. సింహాన్ని గురించి ఎవరెన్ని చెప్పినా సరే సింహం అంటే భయం. సింహాన్ని గురించి చాలా గొప్పగా చెప్తారు. ఒకసారి కడుపు నిండిందంటే అది ఏ ప్రాణి జోలికి పోదు. అలా ఒక కళ్ళు అరమోడ్పు కళ్ళతో పోతున్న ప్రాణులను అలా చూస్తుందే తప్ప తనకి ఆకలి లేకపోతే ఏ ప్రాణిని హింసించదు అని సింహం గురించి చెప్తారు. పులులు అవన్నీ అలా ఉండవు, ఇది మాత్రం సింహం మాత్రం అలా ఉంటుంది అని. అలా చెప్పినంత మాత్రాన దాని కడుపు నిండింది కదా అని మనం ఏమైనా దాని దగ్గరికి వెళ్ళి సాహసం చేస్తామా? చేయం కదా. ఎందుకంటే సింహం అంటేనే భయానికి ప్రతీక. అలాంటి భయానికి ప్రతీకగా ఉండేటువంటి సింహరూపంలో వచ్చి కూడా నువ్వు సాధులోక భయాపహ, మంచి వాళ్ళకి భయాన్ని పోగొట్టేట్టుగా ఉన్నావు. భయంకరంగా ఉండే సింహరూపంలో వచ్చి భయాన్ని పోగొట్టడం అనేది ఒక ఆట నీది. నరసింహ రూపంలో రావటం, 2 కలగలిసిన రూపంలో రావటం ఒక ఆట. అలాగే భయంకరంగా వచ్చి భయాన్ని పోగొట్టడం అనేది ఒక ఆట. క్రీడనార్థం బిభర్షి. అలాగే ముల్లోకాలను నీ అడుగుల కింద తెచ్చేసుకుందాము, కొలిచేసుకుందాము అని అనుకున్నవాడివి వామనుడుగా ఎందుకు వచ్చావు? అది ఆట. వామనుడుగా వచ్చి ఉన్నట్టుండి పెరిగిపోయి, ఏమీ వరస ఇది కూడా లేకుండా ఉన్నట్టుండి పెరిగిపోయి 2 అడుగులతో ముల్లోకాలని కొలిచేసావు. కాబట్టి వామనాయ నమస్తుభ్యం క్రాంత త్రిభువనాయ చ. కాబట్టి క్రీడనార్థం ఈ రకంగా నువ్వు చేస్తున్నావు అని అక్రూరుడు ఆ అంశాన్ని కూడా ఇందులో ఉంచాడు. నమస్తే అద్భుత సింహాయ సాధులోక భయాపహ వామనాయ నమస్తుభ్యం క్రాంత త్రిభువనాయ చ. నమో భృగూణాం పతయే దృప్తక్షత్రవనచ్ఛిదే నమస్తే రఘువర్యాయ రావణాంతకరాయ చ. పరశురాముడి రూపంలో వచ్చావు. భృగువంశంలో భృగూణాం పతయే, భృగువంశంలో మంచి శ్రేష్ఠుడి కింద వచ్చావు. వచ్చిన వాడివి దృప్త క్షత్ర వనచ్ఛిదే, బాగా దర్పంతో అహంకారంతో విర్రవీగుతున్నటువంటి క్షత్రియులు అనేవాళ్ళు పెద్ద అడవిలాగా పెరిగిపోతే ఆ అడవిని మొత్తాన్ని నేలకంటా కొట్టేశావు. దృప్త క్షత్ర వనచ్ఛిదే, అలాంటి నీకు నమస్కారము
నమో భృగూణాం పతయే. పరశురామావతారంలో వచ్చినటువంటి నీకు నమస్కారము. అలాగే నమస్తే రఘువర్యాయ. రఘువు గారనే మహానుభావుడు, ఆయన వంశంలో శ్రేష్ఠుడుగా పుట్టినటువంటి నీకు నమస్కారము. నమస్తే రఘువర్యాయ. ఈ రఘువర్యుడిగా పుట్టి ఏం చేశావు? రావణాంతకరాయచ, రావణుణ్ణి అంతమందించావు. నమో భృగూణాం పతయే దృప్తక్షత్రవనచ్చిరే నమస్తే రఘువర్యాయ రావణాంతకరాయచ అని అక్రూరుడు అంటున్నాడు. ఇందులో కూడా క్రీడనార్థం బిభర్షి ఉంది. ఏంటంటే పిల్లలు కలుపు మొక్కలు ఉంటే గనక, కలుపు మొక్కలంటే వీళ్ళకి ముట్టుకుంటే ప్రమాదం లేని కలుపు మొక్కలు ఉంటే, రే కలుపు మొక్కలు ఏరిపారేయండిరా అంటే ఏం చేస్తారు? ఒక్కొక్క కలుపు మొక్కను పీకి పక్కన పెట్టరు. ఏం చేస్తారు? ఏదో ఒక ఆయుధం తీసి చెడామడా వాటిని కొడుతూ కలుపు మొక్కలన్నిటినీ మేము అంతమొందించాము అని ఫీల్ అవుతారు. అంటే కలుపు మొక్కలు పీకమని వాళ్ళకి చెప్పిన పిల్లలకి దాన్ని ఆట కిందే మార్చేసుకుంటారు తప్ప కలుపు మొక్క పీకడం ఎట్లా అనే విషయం మీద పెద్దగా పట్టించుకోరు. అలాగే నువ్వు కూడా ఏదో చిన్న పిల్లలు వనాన్ని అంటే కలుపు మొక్కల సమూహాన్ని పాడు చేసినట్లుగా ఈ దృప్త క్షత్రియులు అనేటువంటి వనాన్ని నువ్వు నేలకంట పూర్తిగా నీ పరశువుతో గండ్రగొడ్డలతో నరికి కిందకి పెట్టావు. ఆ దృప్త క్షత్రియుల్ని శిక్షించటం అనేది వేరే రకంగా చేసి ఉండొచ్చు, వేరే రకంగా చేయగలిగిన సామర్థ్యము నీకుంది. కానీ ఇలా ఎంచుకున్నావు, బహుశా క్రీడనార్థం బిభర్షి. అలాగే రామావతారంలో వచ్చావు. రామావతారంలో అంత సీరియస్నెస్ ఏం లేదు, అది కూడా క్రీడనార్థమే. ఎందుకంటే రావణ అంటే రావణ శత్రు రావణ అని ఆయనకి వ్యుత్పత్తి. శత్రువుల్ని అరిపిస్తాడు, గట్టిగా అరిపిస్తాడు. రావణుడు కొట్టే దెబ్బకి శత్రువులు వెలవెల్లాడిపోయి అరుస్తారు. అలా అరుస్తారు కాబట్టి, అరిపిస్తాడు కాబట్టి రావణుడికి రావణుడు అని పేరు వచ్చింది. వీడు ఎప్పుడు చూసినా వీడిని అర్పిస్తున్నాడు, గోలగోల చేస్తున్నాడు, వీడిని నోరు మూయించాలంటే ఏం చెయ్యాలి అంటే వాడంతా చూసావంతేను. రావణాంతకరాయచ, బాగా శబ్దాలు చేయిస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు, సౌండ్ పొల్యూషన్ ఎక్కువ చేస్తున్నాడు, వాణ్ణి నోరు మూయించడానికి ఓ దెబ్బ కొట్టడానికి వచ్చినట్లు వచ్చావు. అదే రావణుణ్ణి అంతమొందించడానికి వేరే ఉపాయం నీ దగ్గర లేదా అంటే లేదు అనటానికి లేదు, ఇది ఉపాయం, నువ్వు తీసుకున్నటువంటి ఉపాయం ఇది అని అక్రూరుడు అంటున్నాడు. నమో భృగూణాం పతయే దృప్త క్షత్ర వనచ్చిదే నమస్తే రఘువర్యాయ రావణాంతకరాయచ అని. ఇంతకుముందు అక్రూరుడు బహుమూర్త్యేకమూర్తికం అని కూడా చెప్పాడు కదా. నువ్వే ఏకమూర్తివి, ఒకే రూపంలో ఉండేవాడివి, నువ్వే బహుమూర్తుల రూపంలో ఉండేవాడివి అని చెప్పాడు కదా. దాన్నే మరొకసారి చెప్పడం కోసం నమస్తే వాసుదేవాయ నమస్సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ సాత్వతాం పతయే నమః అని చతుర్వ్యూహాల్ని, 4 వ్యూహాల్ని 4 అవతారాల కింద 4 రూపాల కింద తీసుకొచ్చి దాన్ని మన ముందు ఉంచుతున్నాడు. దానికి నమస్కారం చేసుకోవటం అనేదాన్ని పరమాత్మ ముందు ఉంచుతున్నాడు. నమస్తే వాసుదేవాయ, వాసుదేవ వ్యూహంలో ఉండేటువంటి నీకు నమస్కారము. అలాగే నమస్సంకర్షణాయ చ, సంకర్షణ రూపంలో సంకర్షణ వ్యూహంలో ఉండేటువంటి నీకు నమస్కారము. ప్రద్యుమ్నాయ, ప్రద్యుమ్న వ్యూహంలో ఉండే నీకు నమస్కారము. అనిరుద్ధాయ, అనిరుద్ధ రూపంలో ఉండేటువంటి నీకు నమస్కారము. సాత్వతాం పతయే నమః. ఈ సాత్వతులు అంటే యాదవులలో ఒక తెగవారు, ఆ తెగలో పుట్టినటువంటి నీకు, తెగలలో ఉత్తముడుగా ఉండేటువంటి నీకు నమస్కారము అని చెప్తున్నాడు. 3 టైర్ వ్యాఖ్యానం చేసుకునేందుకు వీలుగా మాటలు చెప్తున్నాడు. ఒకటి సాత్వతాం పతయే నమః అంటే ఈ సాత్వతులలో నువ్వు ఉన్నావు. సాత్వతులలో వాసుదేవాయ అంటే వసుదేవుడి పుత్రుడిగా శ్రీకృష్ణుడిగా ఉన్నావు. సంకర్షణ అంటే బలరాముడి రూపంలో ఉన్నావు. ప్రద్యుమ్న నీ కొడుకు రూపంలో నువ్వే రాబోతున్నావు. అనిరుద్ధ అతని కొడుకు రూపంలోనూ నువ్వే రాబోతున్నావు. ఈ 4 రూపాల్లోనూ 4 వ్యూహాల్లోనూ ఈ యాదవులలో నువ్వు ఉంటున్నావు పోని. ఇది మొదటి దశ అనుకుంటే, రెండో దశలో మొత్తం చతుర్వ్యూహాలలో వాసుదేవ వ్యూహం, సంకర్షణ వ్యూహం, ప్రద్యుమ్న వ్యూహం, అనిరుద్ధ వ్యూహం అనేటువంటి 4 వ్యూహాల్లోనూ నువ్వు ఉన్నావు. లేదా ఒక రకంగా చెప్పుకోవచ్చు, 4 వ్యూహాల రూపంలో ఉన్నటువంటి నువ్వు 4 రూపాలలో ఈ సాత్వతులలో నువ్వు ఉన్నావు అని.
ఇది రెండో వ్యాఖ్యానం అని అనుకుంటే, మూడో వ్యాఖ్యానంలో వాసుదేవ అంటే వసంతి అస్మిన్ భూతాని ఇది వసుః వసురేవ వాసుః దీవ్యతి ఇది దేవ అని చాలాసార్లు చెప్పుకున్నాం కదా. సమస్త భూతాలకు ఆశ్రయంగా ఉండి సమస్త భూతాలను ప్రకాశింపజేసేటువంటి తత్వం. అంటే అన్నిటినీ పుట్టించే, అన్నిటికీ స్థితిని కల్పించే, అన్నిటికీ ప్రకాశాన్ని అందించేటువంటి రూపం. ఇది వాసుదేవ వ్యూహం. అయితే సంకర్షణ అంటే అన్నిటికీ లయాన్ని ఏర్పాటు చేసేటువంటి రూపం. వాసుదేవ వ్యూహం, సంకర్షణ వ్యూహం. ప్రద్యుమ్నం అంటే ప్రకృష్టం ద్యుమ్నం అస్య అస్తి ఇది ప్రద్యుమ్న. ద్యుమ్నం అంటే బలం, చాలా గొప్ప బలం ఉంది. ఏ బలం ఉంది? జ్ఞాన బలం ఉంది అని జ్ఞానబల రూపంలో ఉండేటువంటి ప్రద్యుమ్న వ్యూహంలోనూ నువ్వే ఉన్నావు. జ్ఞానబలం లేదా ఇంకొక బలం, మాయాబలం, ఏ బలం అనుకున్నా అన్ని రకాల బలాలు ఆ పరమాత్మకే చెందుతాయి. అన్నంత స్థాయిలో ఆయన బలవంతుడు. అనిరుద్ధాయ అంటే భక్తి లేకుండా న నిరోద్ధుం శక్యతే. భక్తిం వినా న నిరోద్ధుం శక్యతే. భక్తి లేకపోతే ఆయన్ని అడ్డగించడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు. భక్తి లేకుండా ఆయన్ని పట్టుకోలేము. భక్తికి ఒకదానికి మాత్రం చిక్కుతాడు, భక్తి కాకుండా దేంతో చిక్కినా సరే జారిపోతాడు. అలాంటివాడు అనే అర్థంలో అనిరుద్ధ అనే పదం ఉంది. కాబట్టి వాసుదేవ వ్యూహం, సంకర్షణ వ్యూహం ఇవేమో సృష్టికి సంబంధించినవి. ప్రద్యుమ్న అనేదేమో ఆయన యొక్క జ్ఞాన బలాదులకు సంబంధించింది. అనిరుద్ధ అనేదేమో భక్తి ద్వారా మాత్రమే ఆ పరమాత్మ మనకు దొరుకుతాడు అనే అర్థాన్ని బోధించేది. ఇలాంటి 4 వ్యూహాల, 4 పేర్లతో, 4 రూపాలతో సాత్వికమైన ఉపాసనలు చేసేవారికి ఫలితాలను ఇస్తూ నువ్వు కొలువై ఉన్నావయ్యా అని కూడా 3వ వ్యాఖ్యానంలో అర్థం వచ్చేటట్లే చెప్పాడు. ఇన్ని రకాల అర్థానికి ఇక్కడ ఆస్కారం ఉంది కాబట్టే ఈ 4 వ్యూహాల శ్లోకాన్ని మరొకసారి ఇక్కడ పెట్టాడు. ఇంతకుముందు బహుమూర్తి ఏకమూర్తికం అన్నప్పుడు సంగ్రహంగా చెప్పిన దాన్ని కొంచెం విస్తృతం చేసి ఈ శ్లోకంలో ఉంచాడు. నమస్తే వాసుదేవాయ నమస్సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ సాత్వతాం పతయే నమః. నమో బుద్ధాయ శుద్ధాయ దైత్య దానవ మోహినే మ్లేచ్ఛప్రాయ క్షత్రహంత్రే నమస్తే కల్కి రూపిణే అని ఇంకొక శ్లోకంలో ఇంకొన్ని అవతారాలను చెప్తున్నాడు. నమో బుద్ధాయ, బుద్ధ రూపంలో వచ్చావయ్యా నువ్వు. కాకపోతే శుద్ధాయ, పరమశుద్ధుడివి. దైత్య దానవ మోహినే, దైత్యుల్ని దానవుల్ని వాళ్ళందరినీ మోహింపజేసి వాళ్ళని వైదిక మార్గం కంటే వేరే మార్గం వైపు తోసేసి వేద విరుద్ధ మార్గంలోకి తోసేసి వాళ్ళ బలాన్ని, ధర్మబలాన్ని తగ్గించేసేస్తున్నావు. దైత్య దానవ మోహినే. అలాంటి బుద్ధ రూపంలో వచ్చిన నీకు నమస్కారం. ఒకసారికి 2 నమస్కారాలు చేసుకోవాలి, 2 సార్లు నమస్కారాలు చేసుకోవాలి. అలాగే మ్లేచ్ఛప్రాయ క్షత్రహంత్రే, పూర్తిగా ధర్మాన్ని తూలనాడి, ధర్మాన్ని పూర్తిగా విడనాడి మ్లేచ్ఛులైపోయి, అంటే వేద మార్గాన్ని నిందిస్తూ, వేద మార్గాన్ని పూర్తిగా దూషిస్తూ, వేద మార్గాన్ని తిరస్కరిస్తూ, పూర్తిగా భోగభాగ్యాలకు లాలసలైపోయి కేవలం మన స్వార్థమే ప్రధానం అనుకునే స్థాయికి పాలకులు వచ్చిన రోజున వాళ్ళని సంహరించడానికి దిగి వస్తావు కదా, దిగి రాబోతున్నావు కదా. ఆ కల్కి రూపిణే, కల్కి రూపంలో ఉండేటువంటి నీకు కూడా మరొకసారి నమస్కారము అని మ్లేచ్ఛప్రాయ క్షత్రహంత్రే నమస్తే కల్కి రూపిణే అని అంటున్నాడు. నమో బుద్ధాయ, బుద్ధ రూపంలో ఉన్నవాడికి నీకు నమస్కారం చేయాలి. ఏం చేశావు ఈ బుద్ధ రూపంలో? దైత్య దానవ మోహినే. దైత్యులు దానవులు ఏం చేస్తున్నారంటే అనాదిగాను వేద సిద్ధాంతాన్ని ఒప్పేసుకుని, వేదంలో ఉండేటువంటి ఉపాసనా మార్గాల్ని, కర్మ మార్గాల్ని ఒప్పేసుకుని, ఆ ఉపాసనా మార్గంతోనూ కర్మ మార్గంతోనూ బాగా బలాన్ని సాధించి ఈ వేద విరుద్ధంగా వచ్చేటువంటి పనులు చేస్తున్నారు. బలమేమో వేదం ద్వారా రావాలి, చేసే పనులేమో బలం వచ్చిన తర్వాత వేద విరుద్ధంగా ఉండాలి. బలమేమో వైదిక కర్మల వల్ల వీళ్ళకి వస్తుంది, తపస్సుల వల్ల, ఇంద్రియ నిగ్రహం వీటి వల్ల వీళ్ళకి వచ్చేస్తుంది. బలం వచ్చిన తర్వాత నా రాజ్యంలో ఎవరు వైదిక కర్మలు చేయరాదు, అందరూ నాకే పూజలు చేయాలి, నన్ను ఉద్దేశించే యజ్ఞయాగాదులు చేయాలి అని విరుద్ధంగా వ్యవహరిస్తారు. ఇది చాలా సంక్లిష్టమైన వ్యవహారం. వేదాన్ని
ఆసరాగా చేసుకుని బలాన్ని పుంజుకున్నవాడు వేద విరుద్ధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? వీడికి ఏమైనా మనం గుణపాఠం చెప్పాలి అంటే ఏం చేయాలి అంటే, వాడు చేసుకున్నటువంటి వైదికమైనటువంటి కర్మలకు ఫలితాన్ని ఇవ్వకుండా ఉండేటట్లా అంటే అలా కుదరదు. అలా గనక ఒకసారి చేస్తే, ఒక వ్యక్తికి చేసేస్తే వైదికమైన కర్మలు ఫలితాలను ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు అనేటువంటి అవిశ్వాసం ప్రబలే ప్రమాదం ఉంది. ఇది మంచిది కాదు, ఇది వైదిక విధానము కాదు. వైదిక కర్మలు ఏ రకంగా ఏ వ్యక్తి చేసినా సరే ఫలితాలను ఇవ్వాలి, యోగ్యతను బట్టి ఫలితాలను ఇవ్వాలి, అది వేరే గోల. కానీ ఫలితం అయితే ఉండాలి. మరి ఈ ఫలితాన్ని అడ్డం పెట్టుకుంటున్నాడు, ఫలితాన్ని అడ్డం పెట్టుకుని వేద మార్గానికి విరుద్ధంగా నడుచుకుంటున్నాడు. పోనీ వీడిని ఇలా వదిలిపెడదామా? మిగతా వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఇలాంటి ఇబ్బందిని పోగొట్టాలంటే ఏం చేయాలి అంటే, ముందు వీడి బలాన్ని పక్కకి తీయాలి. వీడి బలాన్ని పక్కకి తీసేస్తే వీడిని శిక్షించడం కాస్త కుదురుతుంది. వీడిని శిక్షించి కొంచెం సేపు ఆ శిక్షను దండనను అనుభవించేటువంటి స్థితిలో ఉంచేస్తే కాస్తంత బుద్ధి వస్తుంది. బుద్ధి వస్తే మళ్ళీ సన్మార్గంలోకి ప్రవేశపెట్టచ్చు. ఇది పరమాత్మ యొక్క స్కెచ్. ఆ స్కెచ్ ప్రకారం బుద్ధ రూపంలో వచ్చి, అసలు వేదాల ప్రమాణమే కాదు, వేదంలో ఉండేటువంటి కర్మలను ఎవ్వరూ చేయకూడదు, అసలు తత్వం అనేది సత్యంగా ఏమీ లేనే లేదు, ఉన్నదంతా శూన్యమే అని ఒకసారి చెప్పాడు. ఇది ఎవరికి నచ్చింది? మీకు నాకు నచ్చలేదు, ఆ వాళ్ళకే నచ్చింది, దైత్యులకి దానవులకి నచ్చింది. ఎందుకంటే ఎలాగూ వాళ్ళు వైదికమైన కర్మలను చేసి బలం పుంజుకుని మిగతా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఒక రకమైన డోలాయమాన స్థితిలో ఉన్నారు కదా, రెండు రకాలుగాను ఆలోచిస్తారు కదా. వాళ్ళున్న డోలాయమాన స్థితికి అది సరిగ్గా సరిపోయింది. వాళ్ళు పూర్తిగా వైదిక మార్గాన్ని విడనాడి పూర్తిగా అవైదిక మార్గానికి వెళ్ళారు. బలం తగ్గింది. తర్వాత వాళ్ళకు దండన అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రాసెస్సు, ఆ జీవుడు, వాడి యొక్క అభివృద్ధి, ఇవన్నీ వేరే రకంగా జరుగుతున్నాయి. ఇంత చేసినా సరే, ఇంతమందికి ఉపదేశం చేసినా సరే, సహా బుద్ధ శుద్ధ, చాలా శుద్ధంగా ఉన్నాడు. ఆ పరమాత్మకు మాత్రం ఈ రకమైన అవైదికమైన వాసనలేవి అంటలేదు. అసలు నిజం చెప్పాలి అంటే, బుద్ధుడిగా ఆయన ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడలేదు. బుద్ధుడిగా ఒక్క ఉపదేశము చేయలేదు. ఆయన అక్కడ కూర్చుని ఉండేవాడు, చుట్టుపక్కల వాళ్ళకి ఏవో ఒకటి తోచేవి, ఆ తోచినవి ఆయనతో చెప్పేవాళ్ళు. ఆయన అవుననేవాడు కాదు, కాదనేవాడు కాదు, అలా మౌనంగా ఊరుకునేవాడు. ఆయన దగ్గర ఉండేటువంటి ఆకర్షణ శక్తి చాలా తీవ్రంగా ఉండేది. అందువల్ల అందరూ ఆయన పట్ల ఆకర్షితులైపోయి ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుని బయటకు వచ్చిన వాళ్ళందరూ బుద్ధుడు నా సిద్ధాంతాన్ని అంగీకరించాడు అని చెప్పుకుని ప్రచారం చేసేసుకునేవాళ్ళు. దాంతో వాళ్ళ మధ్య చాలా శాఖలు బాగా విస్తారంగా మొదలైనాయి. ఏదో యోగాచారులని, వీళ్ళని వాళ్ళని, సైద్ధాంతికులని, వైభాషికులని, మాధ్యమికులని, యోగాచారులని, ఇలా రకరకాల వాదాలు వాళ్ళలోనే మొదలైనాయి. ఆ వాదాలు పరస్పరం కీచులాటకు కూడా దారితీసినాయి. చివరికి ఆ వాదాలు కీచులాడుకుని ఎక్కడికో 1000 ఏళ్ళకి సమసిపోయినాయి. ఇది పరిస్థితి. బౌద్ధాన్ని మనం అవలంబించనక్కర్లేదు, కానీ బౌద్ధ మార్గంలోకి వెళ్ళవలసిన అవసరం మనకు ఏమాత్రమూ లేదు. కానీ ఆ బౌద్ధ మార్గాన్ని ఉపదేశం చేసింది మాత్రం, లేదా దాన్ని అమలులోకి తెచ్చింది మాత్రం పరమాత్మే అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతిని మనం తెలుసుకోవాలి. ఇంత ఆశ్చర్యప్రాయమైనటువంటి ఒక క్రీడ, చెప్పాలంటే ఒక రకమైన పాలిటిక్స్, ఈ రాజకీయపు క్రీడ ఆడినటువంటి ఆయనకు దండం అయితే పెట్టుకోవాలి. ఆ మార్గంలోకి పోకూడదు, ఆ సిద్ధాంతాన్ని పెట్టుకోకూడదు. లేదో మన వైదిక మతము, బౌద్ధ మతము అక్కా చెల్లెలు లాంటివి పక్కపక్కనే ఉంటాయి అని మాటలేం మనకక్కర్లేదు. అవైదికం అనే మాట వస్తే ఎవరు చెప్పినా మనకు అక్కర్లేదు. కాకపోతే అవైదికమైన మార్గాన్ని ఉపదేశం చేసి కూడా దానికి దూరంగా ఉన్నటువంటి పరమాత్మకు నమస్కారం పెట్టుకోవాలి అని అక్రూరుడు అంటున్నాడు. నమో బుద్ధాయ శుద్ధాయ దైత్య దానవ మోహినే. నిజానికి అక్రూరుడు ఈ మాట అంటున్నప్పుడు అప్పటికి బుద్ధావతారం ఇంకా రాలేదు. బౌద్ధం అనే దాని బీజాలు కూడా అప్పటికి పడలేదు. తర్వాత చాలా కాలానికి పడినాయి. కల్కిని గురించి చెప్పినట్లుగానే ఈ బుద్ధుడి గురించి కూడా అక్రూరుడు చెప్తున్నాడు. కల్కిని గురించి ఏం చెప్తున్నాడు? మ్లేచ్ఛప్రాయ క్షత్రహంత్రే నమస్తే కల్కి రూపిణే అని. మ్లేచ్ఛప్రాయులుగా క్షత్రియులు మారిపోయినప్పుడు, పాలకులందరూ భోగలాలసులైనప్పుడు, పాలనలో ధర్మం అనే దాన్ని పూర్తిగా సున్నాకి తీసుకొచ్చేసేసినప్పుడు ఈయన కల్కి అని ఆయన వచ్చేస్తాడు. వచ్చేసి వాళ్ళందరినీ తోసేసి
మళ్ళీ ధర్మ ప్రతిష్టాపన చేసి మళ్ళీ కృతయుగం అనే దాన్ని ఆ కాలాన్ని తీసుకొచ్చి పెడతాడు. మ్లేచ్ఛప్రాయ క్షత్రహంత్రే నమస్తే కల్కి రూపిణే అని. బాగానే ఉంది, అన్ని రూపాలు చెప్పాడు. కారణమత్స్యాయ బాగుంది, ఇంకో రూపం వాసుదేవాయ సంకర్షణాయ, అన్నీ బాగున్నాయి. ఈ రూపాలలో ఏ రూపాన్ని మనసులో మనం ఉంచుకున్నా పర్వాలేదు, మంచిదే అయ్యేట్టుంది. చివరికి బుద్ధుడి యొక్క రూపం కూడా పర్వాలేదు, బుద్ధుడి రూపాన్ని కూడా మనం మనసులో ఉంచుకోవచ్చు అన్నట్లుగానే ఉంది. మరి కల్కి రూపాన్ని మనం ఎందుకు నమస్కరించుకోవటం, కల్కి రూపాన్ని మనం ఎందుకు మనసులో ఉంచుకోవటం అంటే ఆ కల్కి అనే పదంలోనే ఉంది అని అక్రూరుడు అంటున్నాడు. కలిం కరితుం శీలమస్య అస్తి ఇది కల్కిహి అని ఆ పదానికి వ్యుత్పత్తి. కలిని హింసించటానికి లేదా కలి లేకుండా చేయటానికి ఆ రూపాన్ని పరమాత్మ ధరించి వచ్చాడు. కలి అంటే కలియుగం కాదు, కలికాలము కాదు, మనసులలో ఉండేటువంటి కల్మషం, మనసులో ఉండేటువంటి పాప సంకల్పం, ఆ పాప సంకల్పాన్ని లేకుండా చేయటానికి, పాప సంకల్పాలకు ఒక రూపం ఏర్పరిస్తే ఆ రూపం పాలకుడుగా ఉంటే ఆ పాలకుడిని నేను తలకాయలు తీసేసి ఆ పాప సంకల్పం అనేటువంటి పాలకుడిని లేకుండా చేస్తాను అని చెప్పడానికి చిహ్నంగా ఆయన కల్కి రూపాన్ని ధరిస్తున్నాడు. కాబట్టి అది రాబోతున్న రూపమే అయినా దాంతో మ్లేచ్ఛులకో లేదా ఆ కాలంలో ఉన్న వాళ్లకో ఏదో ఉపకారమో అపకారమో జరగబోతున్నా సరే ఆ రూపాన్ని మనసులో ఉంచుకుంటే మాత్రం పాప సంకల్పాలు తొలగిపోతాయి, కలి ప్రభావం ఉండదు అనే విషయాన్ని అక్రూరుడు చెప్పదలుచుకున్నాడు. అప్పటికే ఎలాగూ కలి సంధి వచ్చేసింది, కలియుగం పెద్ద దూరంలో లేదు. అక్రూరుడు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎంత 100-200 సంవత్సరాల తేడాతో ఉంది కలియుగం. కాబట్టి కలి ప్రభావం ఎంతో కొంత వాళ్ళకు కూడా వచ్చేస్తూ ఉంటుంది. యుగ సంధి వచ్చేసింది కాబట్టి కలి ప్రభావం తెలుస్తూనే ఉంది. ఆ కలి ప్రభావం లేకుండా చేయగలిగినటువంటి సామర్థ్యం ఈ కల్కి రూపానికి ఉంది. అందువల్ల ఈ కల్కి రూపాన్ని నమస్కరించుకోవాలి, ఆ కల్కి రూపాన్ని మనసులో ఉంచుకోవాలి అని ప్రత్యేకించి చెప్తున్నాడు. క్రీడనార్థం బిభర్షి అనే మాట ఇందులో కూడా చూపిస్తున్నాడు. దైత్యదానవుల్ని గనక ఒకవేళ దెబ్బతీయాలి అంటే ఈ బుద్ధ రూపాన్ని ఎందుకు ధరించావయ్యా, ఈ ఆటలు ఎందుకు, ఈ ఆటలాడి వేద విరుద్ధంగా నువ్వే మాట్లాడి వేద ప్రామాణ్యాన్ని నువ్వే ప్రతిష్టాపింపజేస్తే మరి అది ఆట కాక ఏమవుతుంది అని కూడా క్రీడనార్థం బిభర్షి అనే దానికి వ్యాఖ్యానంగా చేస్తున్నాడు. అలాగే మ్లేచ్ఛప్రాయులుగా క్షత్రియులు ఉంటే వాళ్ళలో మార్పు తేవటానికి కానీ వాళ్ళని లేకుండా చేయటానికి కానీ వేరే ఎన్నో ఉపాయాలు ఉండగా ఓ గుర్రం మీద కూర్చుని కత్తి పట్టుకుని వాళ్ళందరినీ తలలు తీసేసుకుంటూ రావటం అనేది ఎందుకు అంటే అదొక ఆట అని అనుకోవాలి. క్రీడనార్థం బిభర్షి అని అనుకోవాలి. అయితే భగవంతుడు క్రీడ అనే మాట వచ్చినప్పుడల్లా కూడా ఏదో మనకు చాలా కష్టాలున్నాయి, ఆ కష్టాలకు మనం కారణం కాదు, భగవంతుడి యొక్క లీలే కారణం అని అనుకుని బాధపడే వాళ్ళందరూ ఓ మాట అనుకుంటారు. ఎందుకు ఆయన ఇలా ఆడాలి, ఎందుకు ఇలా ఆటలు ఆడుకోవాలి, ఆటలు ఆడుకుని మా ప్రాణాలు ఎందుకు తీయాలి అని అనుకుంటారు. కష్టాలు పడేవాళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి. వాళ్ళ కష్టాల విషయంలో సానుభూతిలో ఏమాత్రం సందేహం లేదు. ఎవరు కష్టపడ్డా మన సానుభూతి వాళ్ళ వైపు తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఎవరో కష్టపడటానికి, ఎవరినో కష్టపెట్టడానికి ఆట అనే అర్థంలో ఈ క్రీడనార్థం బిభర్షి అనే మాట రాలేదు. క్రీడనార్థం అనే మాట ఎక్కడొచ్చినా సరే భగవంతుడి యొక్క క్రీడే ఈ సృష్టి మొత్తం అనే మాట వచ్చినప్పుడల్లా ఎవరినో కష్టపెట్టడానికి, ఎవరి కష్టానికో కారణమవటానికి ఈ ఆట అనే మాట ఏమీ లేదు. అలాంటి పిచ్చి క్రీడ కాదు ఇది. ఈ క్రీడ అనే అర్థానికి ఆయాసం లేదా కష్టం లేకుండా పరమాత్మ సునాయాసంగా చేశాడు అని ఒక అర్థమైతే, మరొక అర్థం ఏ ప్రయోజనము పరమాత్మకు ఇందులో లేదు. పరమాత్మకు ఇందులో ప్రయోజనమేమీ లేదు. జీవులు వాళ్ళు చేసుకున్నటువంటి కర్మఫలితాలను అనుభవించటం కోసం అనాయాసంగా పరమాత్మ చేసేటువంటి క్రియ ఇది అని చెప్పటంలోనే తాత్పర్యం. అంతవరకే తప్ప దాన్ని మించి ఏమీ లేదు. పరమాత్మ ఆడుకుంటుంటే మనం బాధ్యులమవుతున్నాము అని ఎప్పుడూ అనుకోనక్కర్లేదు. ఎవరో దుర్మార్గులు ఆడుతూ ఉంటే ఏదో నెత్తి మీద పండు పెట్టి దానికి ఏదో బాణం వేసి కొడతాను అంటే పండు పెట్టుకున్నవాడి పరిస్థితి ఏంటి అన్నట్లు కాదు ఇది. అలాంటి ఆట కాదు ఇది. ఎవరితోనూ ఆడుకోవటం లేదు. ఆయన ఆటలాడినంత సులువుగా ఈ పని చేస్తున్నాడు. ఆటలాడటంలో ఏ ప్రయోజనము లేనట్లుగా ఆయనకి ఇందులో ఏ ప్రయోజనము లేదు. లోకవత్తు లీలా కైవల్యం అనే విషయాన్ని చెప్పడానికే ప్రతి సందర్భంలోనూ క్రీడ అని వాడతారు. అక్రూరుడు కూడా ఆ క్రీడనార్థం బిభర్షి
అని ఆ అర్థంలోనే వాడాడు. అయితే వాసుదేవాయ, సంకర్షణాయ, ప్రద్యుమ్నాయ, అనిరుద్ధాయ దగ్గర క్రీడనార్థం బిభర్షి అని లేదు. అందుకనే రూపాలు అనే దానికంటే, అవతారాలు అనే వాటికంటే దాన్ని వ్యూహాలు అని అనటం శ్రేష్టం. అవతారాల గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి మధ్యలో వాసుదేవ అని ఇందులో అవతారంలో కలిపేసేసాడు. కానీ అది వ్యూహాలకి సంబంధించింది. అవతారాలైతే క్రీడనార్థం, వ్యూహాల్లో వాటిలో క్రీడనార్థం అని అనక్కర్లేదు. లేకపోతే వాసుదేవ అవతారంలో కూడా ఎన్నో ఆటలు ఉన్నాయి. బలరాముడుగా ఆయన ఎన్నో ఆటలు ఆడాడు. ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపాల్లో కూడా చాలా ఆటలు ఆడాడు కాబట్టి అందులో కూడా చిన్నగా క్రీడలున్నాయి అని చెప్పుకోవచ్చు. అవి కూడా చెప్పుకోవచ్చు. వ్యూహాల పరంగా చూసినప్పుడు క్రీడలు లేవు. కానీ ఈ వాసుదేవ, బలరామ, అదే శ్రీకృష్ణ, బలరామ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపాల్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు చాలా ఆటలు ఆడారు కాబట్టి క్రీడనార్థం బిభర్షి అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే నువ్వు ఆటలాడుతున్నంత సునాయాసంగా ఇన్ని అవతారాలు స్వీకరించావు కదా, ఈ అవతారాలకు సంబంధించిన ఏదైనా ఒక రూపాన్ని, ఈ అవతారాలలో ఏదైనా నచ్చిన రూపాన్ని గనక మనసులో ఉంచుకుంటే ఆ రూపం ద్వారానే చివరికి జ్ఞానాన్ని కూడా పొంది ఈ లోపల సాంసారికమైన కష్టాలన్నీ పోయి సుఖంగా ఉండటం అనేది జరుగుతూ ఉండగానే చివరికి సంసారం అనే కష్టం కూడా పోయి తైరామృష్ట శుచ ముదా గాయంతి, వాళ్ళు హాయిగా ఏ ఇబ్బంది లేకుండా చాలా సుఖంగా, సంతోషంగా శాశ్వతానందాన్ని పొందగలుగుతారు. అందరినీ శాశ్వతానందంలో ముంచెత్తడానికే నువ్వు అవతారాలను ధరించావు. అవతారాలను, ఆ రూపాలను వాడుకోవటం అనేది వాళ్ళ పని అని అక్రూరుడు అన్ని విధాలుగాను పరమాత్మను స్తుతి చేస్తున్నాడు. కొంచెం దీని తర్వాత భగవంజీవలోకోయం మోహితస్తవ మాయయ అనే విషయాన్ని కొంచెం వేరే రకంగా మొదలుపెట్టాడు. కాబట్టి వేరే రోజుకి దీన్ని మనం మొదలుపెట్టుకుని వ్యాఖ్యానం చేసుకుందాం. ఈ అవతార కథల తాలూకు ఉపోద్ఘాతం యాని యానీహ రూపాణి అనేది, అవతార కథల తాలూకు 6 శ్లోకాలు, వీటిని మాత్రమే మనం అధ్యయనం చేసుకుని మనం జాగ్రత్తగా ఈ పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకునేందుకు ఒక దారి చూసుకుందాం. అన్ని రూపాలు బాగున్నాయి కానీ బుద్ధ రూపము, కల్కి రూపము ఎక్కువ బాగున్నాయని అనిపిస్తుంది. బుద్ధ రూపం ఎందుకు బాగుంది అంటే పరమాత్మ ఏ రూపంలో వచ్చినా సరే ఒకవేళ కనుక పరమాత్మే వేద విరుద్ధంగా మాట్లాడితే ఆ వేద విరుద్ధమైన వాక్యాలు తీసుకోనక్కర్లేదు అనటానికి బుద్ధ రూపం అనేది చిహ్నం. వచ్చినవాడు పరమాత్మే, ఆయనకి దండం పెట్టుకోవచ్చు, కానీ ఆయన చెప్పింది మనం చేయనక్కర్లేదు. దీనికి చిహ్నంగా కావాలంటే రాసలీలలో చివరిలో ఉండేటువంటి కొన్ని శ్లోకాలని మనం తీసుకోవచ్చు. రాసలీలలో చివరిలో ఒక శ్లోకం ఉంది. ఈశ్వరాణం వచస్సత్యం తథైవ ఆచరితం క్వచిత్ తేషాం యత్ స్వవచోయుక్తం బుద్ధిమాన్ తత్సమాచరేత్ అని 33వ అధ్యాయంలో 32వ శ్లోకం ఇది. ఈశ్వరాణం, పరమేశ్వరుడే అవ్వచ్చు, ఆయన మాట్లాడిన మాటలన్నీ నిజాలే, కానీ ఆచరితం క్వచిత్, ఆయన ఆచరణ మార్గం మాత్రం వేద విరుద్ధం అవునా కాదా అని చూసుకోవాలి. ఆయన తన తీరులో ఆచరణ అనేది పెట్టుకుని ఉంటాడు, ఆయన ప్లాన్ వేరే ఉంటుంది, కానీ మనం దాన్ని అనుసరించడానికి అది వేద విరుద్ధం అవునా కాదా అని ఒకసారి చూసుకోవాలి. అందులోనూ తేషాం యత్ స్వవచోయుక్తం, ఆయనంతటా ఆయన నోరు తెరిచి వేదం ప్రమాణం కాదు అంటే మనం తీసుకోవాలి. బుద్ధుడి చరిత్రలో ఎక్కడ వేదం ప్రమాణం కాదు అని ఆయన నోటితో మాట్లాడలేదు, మిగతా వాళ్ళు మాట్లాడితే దాన్ని ఒప్పుకున్నాడు. బుద్ధుడు రాసిన గ్రంథం లేదు, నిజానికి ఇది నిజం, పరమసత్యం ఇది. బుద్ధుడు రాసిన గ్రంథం లేదు, బౌద్ధులు రాసిన గ్రంథాలు ఉన్నాయి. బౌద్ధులు రాసిన గ్రంథాలు అయితే లక్షలు కోట్లు ఉన్నాయి, కానీ బుద్ధుడు ఉపదేశం చేసిన గ్రంథం అనేది లేనే లేదు. కాబట్టి తేషాం యత్ స్వవచోయుక్తం, ఆయన సొంతగా వచ్చి ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరూ ఎవరో వేదాన్ని పాటించనక్కర్లేదు అని ఉంటే అది అప్పటి మాట, కానీ అలా అనలేదు. కాబట్టి బుద్ధుడి యొక్క మాటల్ని మనం స్వీకరించనక్కర్లేదు, బుద్ధుడి యొక్క రూపాన్ని మాత్రం మనం దండం పెట్టుకోవచ్చు. మనం ఆ బుద్ధుడి యొక్క ఉపదేశాలకి లొంగకుండా ఉండటమే ఆయన మనకు చేయవలసినటువంటి అనుగ్రహం అని అనుకోవచ్చు. కాబట్టి ఆ దృష్టితో చూసినప్పుడు బుద్ధ రూపం అనేది మనకు కావాల్సిందే. మన మనసు వేద విరుద్ధమైనటువంటి వాక్యాల జోలికి పోకుండా ఉండాలి అంటే బుద్ధుడి యొక్క అనుగ్రహం ఉండాలి, బుద్ధ రూపంలో ఉండే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలి. అలాగే కల్కి రూపం కూడా
మన మనసు పాప సంకల్పాలు అనేటువంటి మ్లేచ్ఛ జాతుల్ని మనలోకి తీసుకురాకుండా ఉండాలి అంటే మనకు ఆ కల్కి పురుషుడు యొక్క అనుగ్రహం ఉండాలి. కలిం కిరితం శీలమస్య అని కదా అర్థం చెప్పుకున్నాము. కాబట్టి మనలో ఉండేటువంటి ఆ పాప సంకల్పం అనే కలిని దూరం చేయాలి అంటే కల్కి పురుషుడు యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. కాబట్టి ఈ 2 రూపాలు మాత్రం మనకి ఎక్కువ అవసరమేమో అని అనిపిస్తోంది. మిగతా రూపాలు చాలా అవసరమే. అన్ని రూపాలు పరమాత్మ రూపాలు గొప్పవే, అన్ని రూపాలు ఆయా రూపాల్లో కొత్త కొత్త బోధలు చేసేవే, అన్ని అర్థాలు ఉన్నాయి. కానీ బౌద్ధ రూపం కల్కి రూపం ఎక్కువ మనకు కావాలేమో అని అనిపిస్తోంది. కాబట్టి బౌద్ధ రూపం కల్కి రూపాన్ని కానీ మిగతా అన్ని రూపాలని కానీ మనసులో ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేసుకుందాము. మనకి ఆయా రూపాలలో మనసులో సన్నిహితమై మనసులో ఏ వేద విరుద్ధమైనటువంటి భావము రాకుండా ఉండి, ఏ పాప సంకల్పము మన మనసులోకి రాకుండా ఉండి మనము సన్మార్గంలోకి నడిచేందుకు వీలుగా మనల్ని అనుగ్రహించవలసిందిగా ఆ అక్రూరస్తుత శుభ్రూసుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.